హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్య మనోహర్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మండే రోజు తీశాను. సో వీక్ డే కాబట్టి నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాను అనేది మీకు షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో పెడుతున్నాను. సో వీక్ డే కాబట్టి నేను ముందు రోజే ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ ఏమేమి చేయాలి ఏంటి అనేది మొత్తము అనుకొని బ్యాటర్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో ఈ వీక్ వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని ఇడ్లీ పిండి తయారు చేసుకున్నాను. దాంతోపాటు అందులోకి పల్లీ చట్నీ వేసుకుంటాం కాబట్టి పల్లీల్ని కూడా ఒకేసారి ఇలా బిగ్ బ్యాచ్ ఆఫ్ పల్లీల్ని నేను ఎయిర్ ఫ్రై చేస్తాను. నాకు ఎందుకో ఎయిర్ ఫ్రై చేస్తేనే చాలా క్విక్గా ఈజీగా అయిపోయింది అనిపిస్తుంది. నేను ఇంక ఇందులో ఆయిల్ కానీ ఏది కూడా వేయను. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తుంది. దాన్ని నేను చట్నీ పట్టుకుని ఇలా ఇడ్లీస్ని పల్లీ చట్నీ ఇంకా దాంతోపాటు నా దగ్గర ఇలా పప్పుల పొళ్ళు ఉంటాయండి, ఎప్పుడు హ్యాండీగా ఉంటుంది. సో అన్నంలోకి కానీ ఎప్పుడైనా కర్రీస్ చేయబుద్ధి అవ్వకపోయినా కూడా నేను ఆ పల్లీలు పొడిల్ని వాడుకుంటాను. లంచ్లోకి వచ్చేటప్పటికి నేను క్విక్గా అయిపోవాలి అని చెప్పేసి ఎగ్ టొమాటో కర్రీని నేను చేస్తున్నాను. సో దానికోసము ముందుగా ఎగ్స్ని అండ్ రైస్ని ఇన్స్టెంట్ పాట్లో ఒకేసారి కుకింగ్కి పెట్టేస్తే లోపల మనకి ఎగ్ అనేది ఏంటి అంటే బాయిల్ అయిపోయి రెడీగా ఉంటుంది. సో నేను ఈ ప్రాసెస్ కూడా ఏంటి అంటే చాలా సింపుల్గా అయిపోయేటట్టు 2 స్టెప్స్లోనే చేస్తాను. ఎక్కువ మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా జస్ట్ ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ చూస్తే మీరు పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి టొమాటోస్ని కొంచెం కట్ చేసుకొని వాటిని నేను మగ్గడానికి మూత పెట్టేసి వదిలేస్తాను అనమాట. సో ఈ లోపల ఏంటి అంటే ఒక 5-10 మినిట్స్లో మగ్గుతాయి. ఆ తర్వాత దాంట్లోకి మన ఎగ్స్ కూడా బాయిల్ అయ్యి రెడీగా ఉంటాయి కదా. సో ఆ ఎగ్స్ని నేను దీంట్లోకి అనమాట. నేను ఇప్పుడు ఇది మాకు ఇక్కడ సమ్మర్ కదా, సో అందుకని ఏంటి అంటే చాలా మాకు ఇంకా తగ్గలేదు ఎండ. అందుకని నేను ఏంటి అంటే ఇలా సబ్జాని కూడా ముందే సోక్ చేసి పెట్టుకున్నాను నైట్కి. సో సబ్జా వాటర్, ఆ తర్వాత ఫ్రూట్స్ అనమాట. ఈ బ్లూబెర్రీస్లో మనకేంటి అంటే కొంచెం మెత్తగా అలా ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి చూసుకొని అన్నీ ఇలా సపరేట్ చేసుకొని వాష్ చేసుకొని బాక్స్లో పెట్టి ప్యాక్ చేసుకుంటున్నాను. తర్వాత ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఏదైనా లైట్గా డిన్నర్ని ఫినిష్ చేద్దాము అనుకొని పొద్దున్న చేసిన పిండే కొద్దిగా మిగిలితే దాంట్లోకి ఎక్కువ ఏమీ వేయకుండా ఉప్పు, కారం మాత్రమే వేసి దిబ్బ రొట్టెలు వేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే ఈ పిండితోటి పునుగులు కానీ నేనైతే ఎవ్రీ వీక్ ఒకే రకం చేయకుండా ఇలా పునుగులు, దిబ్బ రొట్టెలు, ఇడ్లీలు అలా వేస్తాను. మూడిటికి కూడా చాలా బాగా పనికొస్తుంది ఈ బ్యాటరు. ఇలా చేసిన తర్వాత నేను నైట్కి ఏంటి అంటే అంతకు ముందు రోజు మేము చేసి పెట్టుకున్న సొరకాయ అప్పాలు కూడా కొన్నిగా మిగిలి ఉన్నాయన్నమాట. సో ఆ సొరకాయ అప్పాలతో పాటు ఈ దిబ్బ రొట్టెల్ని వేసుకొని మేము డిన్నర్ని కంప్లీట్ చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ నవ్య మనోహర్.